హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ అండి. వాటర్ మిలన్ జ్యూస్ని 2 విధాలుగా చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళు కూడా ట్రై చేస్తారని. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ సమ్మర్లో డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఇట్లా జ్యూస్ రూపంలో తీసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిది అండి. పైగా ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా, బాడీ కూడా కూల్ అవుతుందన్నమాట. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజలు వేసి అందులో వాటర్ వేసి మంచిగా సోక్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. లేదు అని అంటే ఒక 15 to 20 మినిట్స్ అయినా ఓకే. ఈ సమ్మర్లో మనకి సబ్జా గింజలు చాలా హెల్ప్ అవుతాయండి బాడీకి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సమ్మర్ వచ్చేసరికి చాలామందికి బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోతుంటుందండి ఎంత వాటర్ తీసుకున్నా కూడా. మనం డైలీ తీసుకునే వాటర్లో ఈ సబ్జా గింజలు కొన్ని సోక్ చేసుకొని వాటర్ రూపంలో తీసుకుంటే కూడా బాడీ చాలా కూల్ అవుతుంది. వాటర్ మిలన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వాటర్ మిలన్ జ్యూస్ 2 రకాలుగా చేసుకుందామని చెప్పాను కదండి. అందులో ఒక రకం వచ్చేసి ప్లెయిన్ జ్యూస్ అన్నమాట. వాటర్ మిలన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు దాకా వాటర్ మిలన్ ముక్కలు తీసుకున్నానండి. అలాగే అందులోనే ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ తీసుకున్నానమాట. అలాగే అందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నానండి. బాగా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక గిన్నె తీసుకొని అందులో ఫిల్టర్ చేసేసుకుందాము. చిన్నపిల్లలైతే ఆ సీడ్స్ అవి తగులుతుంటాయి కదండి, తాగడానికి అంత లైక్ చేయరనమాట. సో ఫిల్టర్ చేసేసుకుంటే మంచిగా తాగేస్తారు. ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదండి, ఇంకా మరీ కూల్గా కావాలనుకుంటే ఇంకో 2 to 3 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని హ్యాపీగా డ్రింక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో వెరైటీ చూద్దామండి. 1 కప్పు దాకా వాటర్ మిలన్ ముక్కలు తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగరు, అలాగే 1 గ్లాస్ దాకా పాలండి. పాలు బాగా చల్లగా ఉన్నవి తీసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్నాం కదండి సబ్జా సీడ్స్, అవి కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసిన జ్యూస్ పక్కన పెట్టేసుకొని అలాగే 1 గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఐస్ క్యూబ్స్ ముక్కలు కొన్ని, అలాగే వాటర్ మిలన్ ముక్కలు మీకు నచ్చితే వేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి జ్యూస్, అది కూడా వేసేసి కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ మిలన్ ముక్కలు వేసి అందులోనే సబ్జా సీడ్స్ అండి, సబ్జా సీడ్స్ కూడా వేసి మంచిగా గార్నిష్ చేసుకొని బయటికి వెళ్ళి తాగే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ సమ్మర్ జ్యూసెస్ని. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.